हेलो बच्चों, आज हम 10वीं कक्षा की ईदगाह पाठ के बारे में पढ़ने जा रहे हैं. పిల్లలు మనం ఈరోజు ఈద్గా 10వ తరగతికి సంబంధించిన రెండవ పాఠము ఈద్గా అనే పాఠాన్ని తెలుసుకోబోతున్నాము. ఈద్గా అంటే ఈద్ పండుగ రోజున ముస్లింలు నమాజ్ చేయు చోటు అని అర్థం అనమాట. అంటే ముస్లింలు నమాజ్ చేసే చోటు మసీద్ అని కూడా వస్తుంది. దీని మీనింగ్ ఈద్గా. ఈ పాఠాన్ని రచించిన కవి ప్రేమ్చంద్. ముందుగా మనం ఉన్ముఖీకరణ తెలుసుకుందాం. పదికోంకో జల్తీ దుపార్ మే పేడ్ సదా దేతే హే ఛాయ. పది కంటెవరు బాటసారులకు మండుతున్న ఎండలో చెట్లు ఎల్లప్పుడు సదా అంటే ఎల్లప్పుడు నీడనిస్తాయి. ఖుష్బూ బరే ఫూల్ దేతే హే హమ్కో నవ ఫూలోంకి మాల. సువాసనతో నిండినటువంటి పువ్వులు మనకు ఒక కొత్త పూలమాలను నవపూలమాలను దండను ఇస్తుంది. త్యాగి తరువోంకే జీవన్ సే హమ్ భీ తో కుచ్ దేనా సీఖే. త్యాగి అంటే త్యాగమూర్తులైనటువంటి త్యాగులైనటువంటి ఈ చెట్లను చూసి మనం కూడా జీవితంలో ఎంతో కొంత ఇవ్వడము నేర్చుకోవాలి. పదికోంకో జల్తీ. ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి పిల్లలు. ఈ పద్యంలోంచి కొన్ని క్వశ్చన్స్ అడిగాడు, అవి చూడండి. పదికోంకో జల్తీ దుపార్ మే సుఖ్ వ ఆరాం కిస్సే మిల్తా హై. బాటసారులకు మండుతున్న ఎండలో, జల్తీ దుపార్ అంటే ఏంటి? మండుతున్న ఎండలో సుఖాన్ని విశ్రాంతిని ఎవరిస్తారు అంటే మొదటి 2 లైన్లు రాసుకోవాలన్నమాట. పదికోంకో జల్తీ దుపార్ మే పేడ్ సదా దేతే హే ఛాయ అని రాసుకోవాలి. రెండోది ఖుష్బూ బరే ఫూల్ హమే క్యా దేతే హే. సువాసన నిన్న పువ్వులు మనకి ఏమి ఇస్తున్నాయంటే దీనికి ఆన్సర్ వచ్చి 3-4 లైన్లు రాసుకోవాలి. ఖుష్బూ బరే ఫూల్ దేతే హే हमको नव फूलों की माला. हम भी तो कुछ देना सीखे कभी ना ऐसे क्यों कहा होगा. మనం కూడా ఎంతో కొంత నేర్చుకోవాలి చెట్లను చూసి అని కవి ఎందుకు అన్నాడు అని అడుగుతున్నాడు. ప్రకృతి హమే సీఖ్ దేతి హే కి సదా పరోపకారి బనే. ప్రకృతి మనకు ఈ నీతిని బోధిస్తుంది. ఏమని? ఎల్లప్పుడూ ఇతరులకు సహాయపడాలని నేర్పిస్తుంది. దూసరోంకి మదద్ కరే. ఇతరులకి హెల్ప్ చేయమని నేర్పిస్తుంది. జిందగీ మే కుచ్ అచ్చే కామ్ కరే. జీవితంలో కొన్ని మంచి పనులు చేయమని నేర్పిస్తుంది. షాయద్ కవినే భీ ఇస్లియే యహ్ వాక్య కహా హోగా. అందుకనే కవి ఇలా చెప్పి ఉంటాడు, ఇతరులకు పరోపకారం చేయమని చెప్పి ఉంటాడు. హబము ఉద్దేశ్ కే బారే మే జానేంగే. ఇప్పుడు మనము ఈ కథ యొక్క ఉద్దేశం గురించి తెలుసుకుందాం. కహానీ విధా की भाषा शैली से परिचित कराते हुए छात्रों में कहानी लेखन कला का विकास करना. అంటే ఏంటి? కథ ప్రక్రియ యొక్క భాషా శైలిని పరిచయం చేస్తూ విద్యార్థుల్లో కథలను సొంతంగా రచించే కళని వికసింప చేయటం ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకా వచ్చి त्याग सद्भाव व विवेक जैसे संवेदनशील कर्तव्य बोध संबंधी गुणों का विकास करना और बड़े बुजुर्गों के प्रति श्रद्धा व आदर की भावना का विकास करना है. ఈ కథ యొక్క ఇంకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో త్యాగము, సద్భావన, వివేకము లాంటి అనుభూతులతో కర్తవ్యాన్ని తెలిపే గుణాలను వికసింపజేయట మరియు పెద్దల పట్ల శ్రద్ధ మరియు గౌరవ భావాలను వికసింపచేయడమే లక్ష్యం అన్నమాట. ఇంకా విధా విశేష్ అంటే ఈ కథ ఏ విధంగా రాయబడింది, ఈ కథ యొక్క ప్రత్యేకత ఏంటి? కహానీ శబ్ద్ కహ ధాతు కే సాత్ ఆని కృత్ ప్రత్యయ జోడ్నే సే బనా హై. కహానీ శబ్దము కహ అను ధాతువుతో పాటు ఆని అనే కృత ప్రత్యయాన్ని జోడించడం ద్వారా ఏర్పడిందన్నమాట. కహ్ కా ఆశయ్ కహనా సే హై. కహ్ అనే అంటే ఏంటంటే కహనా అంటే చెప్పడం, కహ అంటే కహనా అంటే చెప్పడం అన్నమాట. కిసి घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया जाना ही कहानी है. ఏదైనా ఒక సంఘటనని కానీ ఒక విషయాన్ని కానీ అందంగా చెప్పటమే కదా. इस कहानी में दादी व पोते का मार्मिक प्रेम दर्शाया गया है. ఈ కథలో నాయనమ్మ మనవళ్ళ యొక్క మార్మిక ప్రేమను కవి దర్శింపజేశాడు, చూపించాడు.
इसमें कथन व संदर्भ वातावरण का सजीव चित्रण है। ఈ కథలో కథన్ అంటే ఏంటి, డైలాగ్స్ కానీ సందర్భాలు కానీ వాతావరణం కానీ సజీవంగా ఉంటుంది, అంటే కళ్ళకు కట్టినట్లుగా కవి మనకు చూపిస్తాడనమాట. इसमें बाल्यावस्था की निर्मल भावनाओं का सुंदर प्रतिबिंब दर्शाया गया है. ఇంకా బాల్యావస్థలో పిల్లల యొక్క స్వచ్ఛమైన భావాలు ఎలా ఉంటాయి అని కూడా కవి ఇందులో చూపించారు. लेखक परिचय. हम लेखक के बारे में जानेंगे. लेखक परिचय అంటే రచయిता परिचय. प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ. కాశీలోని నిరుపేద కుటుంబంలో జులై 31, 1880లో ప్రేమ్చంద్ గారు జన్మించారు. ఇన్కే బచ్పన్ కా నామ్ ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ్ తా. ఈయన యొక్క చిన్ననాటి పేరు ధనపత్ రాయ్ శ్రీవాస్తవ్. इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए बीए पास किया. ఈయన ట్యూషన్ చదివిస్తూ, పిల్లలకి ట్యూషన్ చదివిస్తూ మెట్రిక్ పాస్ అయ్యారు. నౌకరీ కర్తే హుయే, ఉద్యోగం చేస్తూ బిఏ పాస్ అయ్యారు. అంటే ట్యూషన్ చదివిస్తూ పిల్లలకి ఆయన మెట్రిక్ పాస్ అయ్యారు, ఉద్యోగం చేస్తూ బిఏ పాస్ అయ్యారు. इन्होंने लगभग 1 दर्जन उपन्यास और 300 से अधिक कहानियों की रचना की. ఈయన ఇంచుమించుగా, లగభగ్ అంటే ఇంచుమించుగా 1 దర్జన్ అంటే 1 డజన్ అంటే 12 నవలలు, ఉపన్యాస అంటే నవలలు, మరియు 300 से अधिक कहानियाँ की रचना की. 300 కంటే కూడా ఎక్కువ కథలు రచించారు. इन्हें उपन्यास सम्राट भी कहा जाता है. ఈయన్ని ఉపన్యాస్ సామ్రాట్ అంటే నవల చక్రవర్తి అని కూడా అంటారు. ఇన్కి కహానియా మాన్సరోవర్ శీర్షక్ సే 8 ఖండో మే సంకలిత్ హై. ఈయన యొక్క కథలు మాన్సరోవర్ అనే శీర్షికతో 8 ఖండాలలో రచించబడి ఉన్నది, పొందుపరచబడి ఉన్నాయన్నమాట. గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, కాయాకల్ప్, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास है. ఇవన్నీ ఈయనకు ఉపన్యాసాలు అన్నమాట. ఏవి? గోదాన్, గబను, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, కాయాకల్ప్, ప్రతిజ్ఞ, మంగళసూత్ర, ఇవన్నీ కూడా చాలా పేరున్నటువంటి నవలలు. ఇన్కి కహానియో మే పంచ్ పరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ, కఫన్ ఆది ప్రముఖ. ఇంకా ఈయన రాసినటువంటి కథల్లో పంచపరమేశ్వర్, బడే ఘర్కి బేటీ అంటే పెద్దింటి కూతురు, కఫన్, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు మనం విషయ ప్రవేశంలోకి వెళదాం. ప్రాచీన काल से ही नैतिक मूल्य భారతీయ జీవన్ కే ప్రతిబింబ రహే హై. ప్రాచీన కాలం నుండి నైతిక విలువలు అంటే మంచి విలువలు అన్నమాట భారతీయ జీవనాన్ని ప్రతిబింబిస్తున్నాయి. इसका रूप हर भारतीय में समाये हुआ है. దీని స్వరూపం ప్రతి భారతీయునిలో ఇమిడి ఉందన్నమాట. हम अपने बुजुर्गों वयोवृद्धों का बड़ा ध्यान रखते हैं. మనము ఇంట్లో ఉన్న పెద్దలను బాగా గౌరవిస్తాం. జైసే ఇస్ కహానీ మే దర్శాయా గయా హై. ఎలాగంటే ఈ కథలో చూపించబడింది. ఎలాగైతే మనం పెద్దల పట్ల శ్రద్ధ చూపిస్తామో అది ఈ కథలో చూపించబడింది. कहानी के बारे में पढ़ेंगे. रमज़ान के पूरे 30 रोज़ों के बाद आज ईद आई. రంజాన్ యొక్క 30 రోజుల ఉపవాసం తర్వాత ఈరోజు ఈద్ వచ్చిందనమాట. అంటే మనం ఎలాగైతే దసరాని 10 రోజులు జరుపుకొని 10వ రోజు పండగ చేస్తాం కదా, అలాగ రంజాన్లో వాళ్ళు పూర్తిగా 30 రోజులు ఉపవాసం ఉండి 30వ రోజున పండగ చేసుకుంటారన్నమాట. అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నారంటే రంజాన్ యొక్క పూరే 30 రోజులకే కాదు, పూర్తిగా 30 ఉపవాసాల తర్వాత ఈరోజు పండగ వచ్చింది, ఈద్ అంటే పండగ వచ్చింది అంటున్నాడు. కితనా మనోహర్, ఎంత మనోహరంగా ఉంది వాతావరణము. ఈ పేరాలో కవి, ఈ లేఖకు ప్రేమ్చంద్ గారు వాతావరణాన్ని వర్ణిస్తున్నారన్నమాట, పండగ వాతావరణాన్ని వర్ణిస్తున్నారన్నమాట. ఎంత అందంగా ఉంది ప్రకృతి. ఉదయాన్నే ప్రకృతి గురించి ఆయన వర్ణిస్తున్నారు. కితనా మనోహర్,
ఎంత మనోహరంగా ఉంది, కితనా సుహావనా ప్రభాత్, ఎంత అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఉదయము. ప్రభాత్ అంటే ఉదయం అన్నమాట. అయినా అలా చెప్తున్నాను అనమాట. కిత్నా ఎంతో మనోహరంగా ఉంది, ఎంతో అందంగా ఉంది ఉదయం అని చెప్తారు. వృక్షోం పర్ కుచ్ అజీబ్ హరియాలి హే, చెట్లపైన ఏదో అద్భుతమైనటువంటి పచ్చదనం ఉంది. అజీబ్ అంటే అద్భుతమైన, చిత్రమైన అని కూడా వస్తుందన్నమాట. అద్భుతమైనటువంటి పచ్చదనం, హరియాలి అంటే పచ్చదనం ఉంది. ఖేతో మే కుచ్ అజీబ్ రౌనక్ హై, పొలములు, కేత్ అంటే పొలాలు, ఖేతో మే అంటే పొలాల్లో ఏదో అద్భుతమైనటువంటి కాంతి, రౌనక్ అంటే కాంతి, బ్రైట్నెస్ కనబడుతుంది. ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హై, ఆకాశంలో ఏదో విచిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి ఎర్రదనం, లాలిమా అంటే ఎర్రదనం ఉంటుంది. అంటే ప్రొద్దున్నే చూడండి సూర్యుడు ఎర్రగా ఉంటాడనమాట. వాతావరణం అంతా చక్కగా మీరు ఒకసారి 5కో 6కో లేచి చూస్తే ఆ వాతావరణం గురించి మీకు అర్థమవుతుంది. అదే ఇక్కడ లేఖక్ గారు, ప్రేమచంద్ గారు వర్ణించారు. ఆకాశంలో ఎంతో అద్భుతమైనటువంటి ఎర్రదనం కనబడుతుందంట. ఆజ్ కా సూర్య దేఖో కితనా ప్యారా కితనా శీతల్ హై, ఈరోజు సూర్యుడు చూడండి కితనా ప్యారా ఎంత ప్రియంగా ఉన్నాడు, కితనా శీతల్ హై ఎంత కూల్గా, ఎంత శీతలంగా ఉన్నాడు, ఎంత చల్లగా ఉన్నాడు అని అంటున్నాడు అనమాట. అంటే ఏంటి, పొద్దున్న పూట సూర్యుడు చూడండి చల్లగా ఉంటాడు కదా, ఆ ప్రాంతంలో ఎర్రగా చల్లగా కనబడుతుంటాడు కదా. ఆ వాతావరణాన్ని ఇక్కడ మనకి లేఖక్ గారు కళ్ళకి కట్టినట్లుగా చెప్తున్నారనమాట. మానో సంసార్కో ఈద్కి బదాయి దే రహా హై, ఆ వాతావరణములో ఎలా ఉందంటే, ఆ సూర్యుడు ఎలా ఉన్నాడంటే ఎలా అనిపిస్తుందంటే ప్రపంచానికి ఈద్ యొక్క శుభాకాంక్షలు చెప్తున్నట్టుగా ఉందన్నమాట. ఈద్గా జానేకి తయారియా హోరయి, ఈద్గా వెళ్ళడానికి తయారీ అంటే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి ఈ బాక్స్లో ఒక క్వశ్చన్ ఇచ్చాడనమాట. ఆ ఫస్ట్ పండగ వాతావరణాన్ని వర్ణించమని ఇక్కడ ఇచ్చాడు. చూడండి ఒకసారి బాక్స్. ఈద్కే దీనికా చిత్రన్ అప్నే శబ్దోమే కీజియే అని అడుగుతాడు ఎగ్జామ్లో. అంటే ఏంటి, పండగ వాతావరణాన్ని మీ పదాలలో వర్ణించండి అన్నప్పుడు ఇదంతా రాయాలన్నమాట. రంజాన్కి పూరే 30 రోజుకే బాద్ आज ईद आई है, कितना मनोहर कितना सुहावना प्रभात, वृक्षों पर कुछ अजीब हरियाली है, खेतों में कुछ अजीब रौनक है, आसमान पर कुछ अजीब लालिमा है, आज का सूर्य देखो कितना प्यारा कितना शीतल है, मानो संसार को ईद की बधाई दे रहा है. ఈ 3 లైన్స్ కూడా ఈద్కే దీన్ చిత్రన్ అన్నప్పుడు ఈ 3 లైన్స్ కూడా మీరు ఆన్సర్గా రాయవలసి ఉంటుంది. ఇంకా సెకండ్ పేరా ఏంటంటే లడకే సబ్సే జ్యాదా ప్రసన్న హై, అందరికంటే ఆనందంగా ఎవరున్నారు, అబ్బాయిలు అందరికంటే ఎక్కువ ఆనందంగా ఉన్నారన్నమాట. జ్యాదా ప్రసన్న అంటే ఎక్కువ ఆనందంగా. బార్ బార్ జేబ్ సే ఖజానా నికాల్ కర్ గిన్తే హై, మా అస్తమానం అంటే వాళ్ళు ఎక్కువగా జోబులోంచి ఖజానా తీసి లెక్క పెడుతున్నారనమాట. నికాల్ కర్, ఖజానా అంటే డబ్బులు తీసుకొని జోబులోంచి అస్తమానం లెక్క పెడుతున్నారనమాట. మహమూద్ గింతా హై, మీరు ఇక్కడ ఏంటంటే ఎవరెవరు ఎవరి దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎవరెవరు ఏం కొన్నారు అనేది గుర్తుంచుకోవాలన్నమాట ఈ లెసన్లో, ఈ పేరాలో మీరు. మహమూద్ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ ఎవరి దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో ఈ పేరాలో గుర్తుంచుకుంటే మీరు తర్వాత ఏ బిట్లో అన్నా రావచ్చు. మహమూద్ గింతా హై 1 2 10 12, మహమూద్ లెక్క పెడుతున్నాడు అనమాట. 1 2 10 12, 1 2 10 12 అని లెక్క పెడుతున్నాడు. ఉస్కే పాస్ 12 పైసే, అతని దగ్గర 12 పైసలు ఉన్నాయి. అంటే మహమూద్ దగ్గర 12 పైసలు ఉన్నాయన్నమాట. మొహసిన్కే పాస్ 15 పైసే, మొహసిన్ దగ్గర 15 పైసలు ఉన్నాయి. ఇన్సే అన్గినత్ చీజే లాయంగి, వాళ్ళు అనుకుంటున్నారు దీంతో లెక్కలేనన్ని, అన్గిన గింతి అంటే లెక్క, గినత్ అంటే లెక్కలేనన్ని అని అర్థం. అన్గినత్ చీజే లాయంగి, వాళ్ళు చెప్తున్నారన్నమాట దీనితో మేము లెక్కలేనన్ని వస్తువులు కొనుక్కోవచ్చు. ఆ రోజుల్లో కొద్దిగా డబ్బు పట్టుకెడితే చాలా వస్తువులు వచ్చాయి, కానీ ఈరోజు కనీసం సంచి కూడా నిండట్లేదన్నమాట. చీజ్ లాయంగి, ఏమేమి తెస్తాము ఏమేమి కొనుక్కోవచ్చు అనుకుంటున్నాడు 15 పైసల్లో.
ఖిలోనే, టాయ్స్, ఆట బొమ్మలు, మిఠాయ, స్వీట్స్, బిగుల్, బిగుల్ అంటే విజిల్స్, విజిల్ ఈల వేస్తాం కదా అలాంటి విజిల్స్, గేంద్ అంటే బాల్, ఔర్ నా జానే క్యా క్యా ఇవన్నీ కొనుక్కోవచ్చు 15 పైసలు అని వాళ్ళు లెక్క వేసుకుంటున్నారన్నమాట. ఔర్ సబ్సే జ్యాదా ప్రసన్న హే హామీద్, అందరికంటే ఎక్కువ ఆనందంగా ఉన్నవాడు హామీద్ అనమాట. वह बोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था. ఆ హామీద్ అనే అబ్బాయి బోలీ సూరత్ కా 4-5 సాల్ కా దుబలా పతలా లడక. ఈ హామీద్ మన యొక్క ఈ కథకి హీరో అనమాట. ఇతను ఎలా ఉంటాడు? బోలీ సూరత్, అమాయకమైనటువంటి మొహముతో ఉంటాడనమాట. 4-5 సాల్ కా 4-5 ఏళ్ల దుబులా పతలా లడకాత, బక్క పలుచని పిల్లవాడు, అంటే బాగా సన్నగా అంటాం కదా, బాగా సన్నగా ఉంటాడు. అమాయకమైన ముఖముతో 4-5 ఏళ్ళు ఉన్నటువంటి బక్క పలుచని బాలుడు, అంటే ఒక సన్నగా ఉండేటువంటి బాలుడు. చూడండి 4-5 ఏళ్ళు మాత్రమే అబ్బాయికి. ఉస్కా పితా గత వర్ష హైజాకి బేంట్ हो गया और माँ ना जाने क्योंकि पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधार गई. ఆ అబ్బాయి యొక్క తండ్రి క్రిందటి సంవత్సరము కలరాకి బలైపోయాడు, అంటే చనిపోయాడు. అంటే ఇది ఒక జాతీయ పదం అనమాట. కలరాకి బలైపోవడం అంటే ఏంటి? హైజాకి బేంట్ హోనా అంటే కలరాకి బలైపోవడం. और माँ ना जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधार. ఒక రోజు ఏమైందో తెలియదు కానీ తల్లి కూడా పరలోకానికి వెళ్ళిపోయింది. పరలోక్ సిధార్గయ్యే అంటే చనిపోయింది. ఇది కూడా ఒక జాతీయ పదం అనమాట. కిసీకో పతానా చలాకి ఆఖిర్ అచానక్ హే క్యా హువా, ఎవ్వరికి తెలియలేదు ఆఖరికి ఏం జరిగింది సడన్గాని ఎవరికి తెలియలేదు. అబ్ హామీద్ అప్ని దాది అమీనాకి గోదీమే సోతా హై. ఇప్పుడు హామీద్ తన నాయనమ్మ అమీనా యొక్క ఒళ్ళో పడుకుంటూ ఉన్నాడనమాట. दादी अम्मा हामिद से कहती है कि उसके अब्बा जान रुपये कमाने गए हैं. अम्मी जान अल्लाह मियाँ के घर से उसके लिए बहुत सी अच्छी चीज़ें लाने गई है. ఆ అబ్బాయికి దుఃఖం కలగకూడదని వాళ్ళ నాయనమ్మ అతనికి ఏమని చెప్తుందంటే, దాదీ అమ్మ ఆమిసే కహతీ హేకి ఏమని చెప్తుందంటే, ఉస్కే అబ్బాజాన్, అబ్బాజాన్ అంటే ఇది ముస్లిం లాంగ్వేజ్ అనమాట. అబ్బాజాన్ అని తండ్రిని అంటారు, ఫాదర్ని అబ్బాజాన్, నాన్నని అబ్బాజాన్ అంటారు ముస్లిం లాంగ్వేజ్లో. కాబట్టి అబ్బాజాన్ అంటే ఎవరు? నాన్న, తండ్రి. ఏమని చెప్పింది ఏమిటి? అబ్బాజాన్ రూపాయే కమానే గయే హే, ఈ నాన్నగారు డబ్బులు సంపాదించడానికి వెళ్ళారు అని ఆ అబ్బాయికి చెప్పింది. ఎందుకని? ఆ అబ్బాయి మనసు నొచ్చుకోకూడదని ఆ నాయనమ్మ ఏమని చెప్పింది? మీ నాన్న డబ్బులు సంపాదించడానికి రూపాయే కమానే గయే అంతే. అమ్మీ జాన్ అల్లాహ్ మియాకే గర్సే ఉస్కే లియే బహుత్ సి అచ్చి చీజే లానే గయే. ఇంకా ఏమని చెప్పింది? అమ్మీ జాన్ అంటే తల్లి, తల్లి ఆ దేవుడింటికి, అల్లా అంటే ఎవరు? దేవుడు, ఆ దేవుడింటికి మంచి మంచి వస్తువులు, అతని గురించి మంచి మంచి వస్తువులు తేవడానికి వెళ్ళింది అని చెప్పిందనమాట. ఎందుకని? తల్లిదండ్రులు చనిపోయారని తెలిస్తే పిల్లవాడు బాధపడతాడు కనుక వాళ్ళు బాధపడకుండా ఉండాలని ఆ నాయనమ్మ ఆ అబ్బాయిని అలాగా చెప్పిందనమాట. అబ్బాజాన్ అంటే ఇక్కడ తండ్రి, అమ్మీజాన్ అంటే తల్లి, అలాగా ఆ అబ్బాయికి చెప్పిందనమాట. ఆశతో బడీ చీజ్ హే, ఈ ఆశ అనేది చాలా గొప్ప వస్తువు. హామీద్కే పావమే జూతే నహీ, హామీద్ యొక్క కాళ్ళల్లో కనీసం చెప్పులు కూడా లేవు. జూతే అంటే చెప్పులు కూడా లేవు. సిర్ పర్ ఏక్ పురాణి టోపీ హే, తల మీద ఒక పాత టోపీ ఉంది. జిస్కా గోటా కాలా పడగాయా హై, ఆ గోటా అంటే ఏంటి? టోపీ చుట్టూ ఉన్న అంచుని గోటా అంటారు, అది మొత్తం నల్లగా అయిపోయింది. ఫిర్బీ వహ ప్రసన్న హై, కానీ మళ్ళీ అతను ఆనందంగా ఉన్నాడు. ఇక్కడ మీకు ఈ బాక్స్లో చూడండి 2-3 క్వశ్చన్స్ ఒకటే అన్నమాట. हामिद गरीब है फिर भी वह ईद के दिन अन्य लड़कों से अधिक प्रसन्न है क्यों అని అడిగాడు. చూడండి, హామీద్ పేదవాడు, మళ్ళీ పండగ రోజున ఆనందంగా ఉన్నాడు ఎందుకు అని అడిగాడు. అలాగే హామీద్ యొక్క ఆనందానికి కారణం ఏంటి అన్నప్పుడు మీరు ఈ 3వ పేరాని ఆన్సర్గా రాయవలసి ఉంటుంది. ఏంటది? అతనికి ఆ నాయనమ్మ ఏమని చెప్పింది? దాది అమ్మ आमिर से कहती है कि उसके अब्बाजान रुपये कमाने गए हैं. తండ్రి
డబ్బులు సంపాదించడానికి వెళ్ళాడు. అమ్మీ జాన్ అల్లాహ్ మియా కే ఘర్ సే ఉస్కే లియే బహుత్ సి అచ్చి చీజే లానే గయి. మంచి మంచి వస్తువులు తేవడానికి వెళ్ళింది. ఆశతో బడీ చీజ్ హే. ఆశ అనేది గొప్ప గొప్ప విషయం అనమాట. ఎప్పటికైనా నా తల్లిదండ్రులు వస్తారు, నా గురించి ఏమన్నా తీసుకొస్తారు అని అతను ఆనందిస్తాడనమాట. కాబట్టి కాళ్ళకి చెప్పులు లేకపోయినప్పటికీ ఆ అబ్బాయి చాలా ఆనందంగా ఉన్నాడనమాట. ఈ ఆనందం అనేది మనసుకు సంబంధించింది కానీ డబ్బుకి సంబంధించింది కాదు. కాబట్టి ఆ అబ్బాయి అటువంటి పేద స్థితిలో కూడా ఎందుకు ఆనందంగా ఉన్నాడు? తల్లిదండ్రి తిరిగి వస్తాడని ఒక ఆనందం, తర్వాత పండగ పూట ఈద్‌గా వెళుతున్నాం అనే ఆనందంతో ఈ అబ్బాయి ఆనందంగా ఉన్నాడు. కాబట్టి ఈ 2, 3 క్వెషన్స్ కూడా ఒకే ఆన్సర్ రాయాలన్నమాట. కాబట్టి పిల్లలు ఈ పారాగ్రాఫ్ బాగా నేర్చుకోవాలి. అభాగిన్ అమీనా అప్ని కుటరీ మే బైఠి రో రహీ హై. దురదృష్టవంతురాలైనటువంటి అమీనా తన రూమ్లో, కుటరీ అంటే రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంది. ఆజ్ ఈద్ కా దిన్ హై ఔర్ ఉస్కే ఘర్ మే దానా తక్ నహీ హై. ఈరోజు పండగ రోజు, కానీ ఆవిడ ఇంటిలో కనీసం ఒక గింజ కూడా లేదు. దానా అంటే గింజ. లేకిన్ కానీ హామీద్ ఉస్కే అందర్ ప్రకాష్ హై. అతనిలో లోపల ఏదో ప్రకాశం ఉంది. బాహర్ ఆశాకి కిరణ్ హై. బయట ఏదో ఆశాకిరణం ఉన్నది. హామీద్ భీతర్ జాకర్ దాదీ సే కహతా హై, తుమ్ డర్నా నహీ అమ్మా, మై సబ్సే పహలే ఆऊंगा, బిల్కుల్ నా డర్నా. హామీద్ భీతర్ అంటే లోపలికి అనమాట. భీతర్ అంటే లోపలికి వెళ్ళి దాదీసే కహతా హై, నాయనమ్మతో చెప్తున్నాడు. తుమ్ డర్నా నహీ అమ్మా, నువ్వు భయపడకమ్మా, మై సబ్సే పహలే ఆऊंगा, నేను అందరికంటే ముందు వస్తాను. బిల్కుల్ నా డర్నా, అస్సలు భయపడొద్దని చెప్తున్నాడు అనమాట. అమీనా కా దిల్ కచోట్ రహా హై. మీనా యొక్క మనసు దుఃఖిస్తుంది. కచోట్నా అంటే ఇక్కడ జాతీయ పదం అనమాట. కచోట్నా అంటే గుచ్చుకొనుట అని అర్థం. అంటే దుఃఖీ హోనా, చుబ్నా అని అర్థం. చుబ్నా అంటే దుఃఖీ హోనా, దుఃఖపడుట. ఇదో జాతీయ పదం అనమాట. ఆవిడ మనస్సు ఎంతో బాధపడుతుంది. గాంకే బచ్చే అప్నే పితాకే సాత్ జా రహే. గ్రామంలోని పిల్లలు వాళ్ళ యొక్క తండ్రితో వెళుతూ ఉన్నారు. హామీద్ కా అమీనాకే శివ కౌన్ హై. హామీద్కి అమీనా తప్ప ఎవ్వరు లేరు. శివ అంటే తప్ప, అమీనా తప్ప ఎవ్వరు లేరు. భీడ్ మే బచ్చా కహీ ఖో గయా తో క్యా హోగా. ఆ గుంపులో, భీడ్ అంటే ఆ గుంపులో ఈ పిల్లవాడు ఎక్కడైనా తప్పిపోతే, హోగయాతో ఎక్కడైనా తప్పిపోతే ఏమవుతుంది? 3 కోస్ చలేగా కైసే, 3 క్రోసుల దూరం ఎలా నడుస్తాడు? పైరో మే ఛాలే పడి జాయింగి. ఆ కాళ్ళల్లో బొబ్బలు పడతాయి. ఛాలే పడిజానంటే బొబ్బలు పడతాయి. జూతే బీతో నయ్యే, పాపం ఆ అబ్బాయికి చెప్పులు కూడా లేవు. ఒక తోడి దూర్ చల్కర్ ఉసే గోద్ లేలేగి, లేకిన్ యహా సెవయ్యా కౌన్ పకాయేగా. కొంత దూరం నడిచిన తర్వాత ఆవిడ ఆ అబ్బాయిని ఒళ్ళో ఎత్తుకునేది. కానీ ఇప్పుడు ఇక్కడ సేమియా ఎవరు వండుతారు? पैसे होते तो लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती. ఒకవేళ డబ్బులు ఉంటే తిరిగి వస్తూ అన్ని సామాన్లు పోగు చేసి గబగబా ఉండేది. యహాతో చీజే జమా కర్తే గంటే లగేంగి. ఇప్పుడు ఆ వస్తువులు పోగు చేయడానికి గంటలు పడతాయి. పేదావిడి కాబట్టి ఎక్కడో చోటుకి వెళ్ళాలి, పని చేయాలి, పోగు చేయాలి. అంత పేద స్థితి అన్నమాట. కాబట్టి ఆవిడ హామీద్ గురించి చాలా బాధపడుతుంది. గాంసే మేళాచల, గ్రామం నుండి ఉత్సవంలాగా పిల్లలందరూ బయలుదేరారు. और बच्चों के साथ हामिद जा रहा था. పిల్లలతో పాటు హామీద్ కూడా వెళుతున్నాడు. शहर का दामन आ गया. పట్టణానికి వచ్చేశారు. సడకోं के दोनों ओर అమీరోं के बगीचे. ఆ పట్టణం దగ్గరలో రోడ్డులకి ఇరువైపులా ఆమీరోంకే బగీచే అంటే ధనవంతుల యొక్క పెద్ద పెద్ద తోటలు ఉన్నాయన్నమాట. బడి ఇమారతి, పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. అదాలత్ అంటే కోర్టు, కాలేజ్, క్లబ్, ఘర్ ఆది దిఖాయి దేనే లగి. కోర్టు, కాలేజ్, క్లబ్బు, ఇల్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఈద్గా జానే వాలోంకి టోలియా నజర్ ఆనే లగి. ఈ ఈద్గా వెళ్ళే వాళ్ళ యొక్క గుంపులు అన్నీ కనబడుతూ ఉన్నాయి.
ఏక్ సే ఏక్ భడకీలే వస్త్ర పహనీ హుయి హై. ఒకళ్ళని మించి ఒకళ్ళు భడకీలే వస్త్రం అంటే తళుకు బెళుకుల వస్త్రాలు ధరించి ఉన్నారనమాట. సాహసా ఈద్గాహ్ నజర్ ఆయ్. సడన్గా ఈద్గా వచ్చేసింది. और उसी के पास ఈద్ కా మేళా, అక్కడే ఈద్ యొక్క ఒక బజారు కూడా సంత కూడా ఉన్నదన్నమాట. नमाज पूरी होते ही सब बच्चे मिठाई और खिलौनों की दुकान पर दावा बोल देते हैं. నమాజ్ పూర్తి అవుతూనే పిల్లలంతా మిఠాయి తర్వాత ఆట వస్తువుల దుకాణాల మీద ఏం చేశారు, బయలుదేరారు, పరుగు తీశారన్నమాట. హామీద్ దూర్ ఖడా హై. హామీద్ దూరంగా నిలబడి చూస్తున్నాడు. ఉస్కే పాస్ కేవల్ 3 పైసే హై. ఆ అబ్బాయి దగ్గర, హామీద్ దగ్గర కేవలం 3 పైసలు మాత్రమే ఉన్నాయి. మొహసిన్ బిస్తీ ఖరీద్తా హై. మొహసిను నీళ్లు మోయేవాడి బొమ్మ కొంటాడు. బిస్తీ అంటే నీళ్లు మోసేవాడు ఉంటాడు కదా, ఆ బొమ్మ కొన్నాడు అనమాట. మహమూద్ సిపాయి. మహమూద్ సైనికుడి యొక్క బొమ్మ కొన్నాడు, సిపాయి బొమ్మ కొన్నాడు. నూరే వకీల్. నూరే అనే అబ్బాయి వకీల్ అంటే లాయర్ బొమ్మ కొనుక్కున్నాడు. సమ్మి అనేవాడు దోబిన్ చాకలి బొమ్మ కొన్నాడు. హామీద్ కిలోనంకో లల్చాయి ఆంకోన్సే దేఖ్తా హై. హామీద్ ఆ వస్తువుల్ని ఆశపడే కళ్ళతో చూస్తూ ఉంటాడు. వహ్ అప్నే ఆప్కో సంజాతా హై. ఆ అబ్బాయి తనని తాను నచ్చ చెప్పుకుంటున్నాడు అనమాట. మిట్టీకేతో హై గిరేతో చకనాచూర్ హో జాయే. ఏమని అనుకుంటున్నాడు, ఇవి మట్టివే కదా, కింద పడితే పొడి పొడి ముక్కలు ముక్కలు అయిపోతాయి, చకనాచూర్ అంటే ముక్కలు ముక్కలు అవుతాయి అనుకుంటున్నాడు. ఫిర్ మిఠాయియోంకి దుకాన్ ఆతి హై. మరలా మిఠాయి యొక్క అంటే స్వీట్స్ యొక్క షాప్ వచ్చిందనమాట. కిసీనే రేవడియాలి. ఎవరో జీళ్ళు కొనుక్కున్నారు. ఇక్కడ రేవడియా అంటే జీళ్ళు అన్నమాట. జీడి తెలుసు కదా, జీళ్ళు కొనుక్కున్నారు అనమాట. కిసీనే గులాబ్ జామున్. ఇంకొంతమంది గులాబ్ జామున్లు కొనుక్కున్నారు. కిసీనే సోహన్ హల్వా. కొంతమంది హల్వా కొనుక్కున్నారు, కొంతమంది జీళ్ళు కొనుక్కున్నారు, కొంతమంది గులాబ్ జామున్లు, కొంతమంది హల్వా కొనుక్కున్నారు. మొహసిన్ కహతా హై హామీద్ రేవడి లేలే. హామీద్ ఈ మొహసిన్ చెప్తున్నాడు అనమాట, హామీద్ జీడి తీసుకో, కిత్నా ఖుష్బూదార్ హై, ఎంత సువాసనగా ఉన్నాయో తీసుకో అని చెప్పాడు. హామీద్ నే కహా దే రఖే రహో క్యా మేరే పాస్ పైసే నహీ హై. హామీదు ఏమని చెప్పాడంటే, రఖే రహో ఉంచుకో, నా దగ్గర డబ్బులు లేవా అని అన్నాడు. సమ్మీ బోలా 3 ही पैसे तो है, 3 पैसे में क्या क्या लोगे. హామీద్ మౌన్ రహ గయా. షమ్మి అడిగాడు, 3 ही पैसे तो है, 3 పైసలు ఉన్నాయి కదా, 3 पैसे में क्या क्या लोगे, 3 పైసలు ఏం కొంటావు. హామీద్ మౌన్ రహ గయా. హామీద్ మౌనంగా ఉన్నాడు. మిఠాయియోं के बाद लोहे की चीज़ों की दुकान आती है. స్వీట్ షాప్ తర్వాత లోహేకి చీజోంకి దుకాన్ అంటే ఐరన్ షాప్ అంటే ఇనుప సామాన్లు అమ్మే దుకాణము వచ్చిందనమాట. కై చిమ్టే రఖే హుయే. కై చిమ్టే. చిమ్టే అంటే ఏంటి, పట్కారు అంటే రొట్టెలు తిప్పుతున్నప్పుడు వేస్తాం కదా చూడండి, అక్కడ హామీ చేతిలో ఉంది అదనమాట. ఆ చిమ్టే రఖే హుయేతే. అక్కడ దుకాణంలో చాలా ఇనప సామాన్లు పెట్టేసి ఉన్నాయి. హామీద్ కో ఖ్యాల్ ఆతా హై దాదీ కే పాస్ చిమ్టా నహీ హై. హామీద్కి గుర్తొచ్చింది, ఏమని, నాయనమ్మ దగ్గర పట్టకారు లేదు. తవేసే రోటీ ఉతార్తీ హై తో హాత్ జల్ జాతే హై. తవేసే, తవా అంటే ఏంటి, పెనం, అట్లు పోసే పెనం ఉంటుంది కదా, దాన్ని తవా అంటారు. ఆ తవా నుండి, పెనం నుండి రొట్టెలు దించుతున్నప్పుడు, ఉతార్తీ హైతో అంటే దించుతున్నప్పుడు, హాత్ జల్ జాతీ హై, ఆవిడ యొక్క చేతులు కాలిపోతున్నాయి. అగర్ చిమ్టా లే జాకర్ దాదీ కో దే దే తో వహ కితనీ ప్రసన్న హోగి. ఈ చిమ్టా, ఈ పట్టకారు తీసుకెళ్ళి నాయనమ్మకి ఇచ్చినట్లయితే ఆవిడ ఎంత ఆనందిస్తుంది. ఫిర్ ఉన్కి ఉంగ్లియా కభీ నహీ జలేగి. ఆవిడ యొక్క వేళ్ళు ఎప్పుడు కాలవు, ఉంగ్లియా అంటే వేళ్ళు అని అనుకున్నాడు అనమాట. ఇంకా ఇక్కడ అడుగుతాడు, మీకు ఎగ్జామ్లో ఏం అడుగుతాడంటే, హామీద్ చిమ్టా క్యోం ఖరీదా అంటే ఇది రాయాలన్నమాట. दादी के पास चिमटा नहीं है, तवे से रोटियां उतारती है तो हाथ जल जाते हैं. अगर चिमटा ले जाकर दादी को दे दे तो वह कितनी प्रसन्न होगी. फिर उनकी उंगलियां कभी नहीं जलेगी. కాబట్టి ఇది బాగా కంఠస్థం పెట్టాలి, 4 లైన్లు. ఎందుకని చిమ్టా కొన్నాడు అని అడిగితే
తర్వాత दादी अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लेगी और कहेगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है. దాది అమ్మ అంటే నాయనమ్మ చిమ్టా చూస్తూనే పట్టకారు చూస్తూనే పరిగెట్టుకొని వచ్చి నా చేతిలోంచి తీసుకుంటుంది. ఇంకా అంటది కహేగి అంటే అంటది మేరా బచ్చా మా బాబు అమ్మాకే లియే చిమ్టా లాయా హై, అమ్మ గురించి పట్టకారు తీసుకొచ్చాడు అని అంటది. హజారో దువాయే దేతీ రహేగి, ఎన్నో ఆశీర్వాదాలు, హజారో అంటే వేల కొలది ఆశీర్వాదములు ఇస్తుంది. దువాయే అంటే ఏంటి, ఆశీర్వాదములు ఇస్తుంది అని చెప్పాడనమాట. ఫిర్ పడోస్కి అవరతోంకో దిఖాయేగి, మళ్ళీ పడోస్ అంటే పక్కన ఉన్న వాళ్ళు అనమాట, పక్కనున్న ఆడవాళ్ళకి చూపిస్తుంది. దిఖాయేగి అంటే చూపిస్తుంది. సారే గావ్ మే చర్చా హోనే లగేగి, మొత్తం ఊళ్ళో చర్చించుకుంటారనమాట. హామీద్ చిమ్టా లాయా హై, హామీద్ చిమ్టా పట్టకారు తీసుకొచ్చాడు. కిత్నా అచ్చా లడకా హై, ఎంత మంచి పిల్లవాడు. బడోంకి దువాయే సీది అల్లాహ్ కే దర్బార్ మే పहुंचती है और तुरंत सुनी जाती है. పెద్దల యొక్క ఈ ఆశీర్వాదాలు తిన్నంగా అల్లా యొక్క దర్బారుని చేరుతాయి. తర్వాత అక్కడ వెంటనే కష్టాలు వినబడతాయి అని చెప్పి హామీద్ ఆలోచించుకున్నాడు. హామీద్ నేను దుకాందార్ సే పూచా, హామీద్ దుకాందారుణ్ణి అడిగాడు. పూచా యహ చిమ్టా కిత్నే కా హై, ఈ చిమ్టా ఈ పట్టకారు ఎంత, కిత్నే కా హై అంటే ఎంత అని అడిగాడు అనమాట. చహ పైసే, అతను చెప్పాడు చహ పైసే అంటే 6 పైసలు అని చెప్పాడు దుకాందారుడు. కీమత్ సున్కర్ హామీద్ కా దిల్ బయట గయా, ఆ యొక్క రేటు 6 పైసలు అనగానే విని ఈ హామీద్ దిల్ బయట గయా అంటే నిరుత్సాహపడ్డాడు. దిల్ బయట గయా అనేది ఒక ముహావర, ఒక జాతీయ పదం అనమాట. అంటే ఏంటి, దిల్ బయట గయా అంటే నిరుత్సాహపడ్డాడు. హామీద్ నే కలేజా మజబూత్ కరికే కహా 3 పైసే లోగే, హామీద్ గుండె రాయి చేసుకుని, కలేజా మజబూత్ కరికే అంటే ఏంటి, గుండె రాయి చేసుకుని, ఇది కూడా ఒక జాతీయ పదం అనమాట. గుండె రాయి చేసుకొని అంటే ధైర్యం తెచ్చుకొని అడిగాడంట. 3 పైసే లోగే, 3 పైసలు తీసుకుంటావా అని అడిగాడు. దుకాందార్నే బులాకర్ చిమ్టా దే దియా, ఆ దుకాణదారుడు పిలిచి ఆ పట్టకారు ఇచ్చేశాడు. హామీద్ నే ఉసే इस तरह कांधे पर रखा मानो बंदूक हुआ और शान से अकड़ते हुए संगियों के पास आया. హామీద్ ఏం చేశాడు, ఆ యొక్క చిమ్టా పట్టకారుని కందేపర్ అంటే భుజం మీద ఒక తుపాకీలాగా పెట్టుకున్నాడు. బందూక్ అంటే తుపాకీ అనమాట. బందూక్ లాగా పెట్టుకొని షాన్సే అంటే ఏంటి, గర్వంగా నడుస్తూ సంగియోంకే పాస్ ఆయా, ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాడు. దోస్తోనే మజాక్ కియా, ఫ్రెండ్స్ ఎగతాళి చేశారు. మజాక్ కియా అంటే ఎగతాళి చేశారు. యహ చిమ్టా క్యోం లాయా పగలే, ఈ పట్టకారు ఎందుకు తెచ్చావు పిచ్చివాడా అని అడిగారు. పగలే అంటే పిచ్చివాడు. ఇసే క్యా కరేగా, దీన్ని ఏం చేస్తావు అని అడిగారనమాట. घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. ఇంటికి రాగానే అమీనా హామీద్ యొక్క ఈ పిలుపు వింటూనే బయటికి పరిగెత్తుకొని వచ్చి హామీద్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దాడింది. సహసా హాత్ మే చిమ్టా దేకర్ హో చౌంకి, సడన్గా, సహసా అంటే సడన్గా ఆ హామీద్ చేతిలో చిమ్టా చూసి ఉలిక్కి పడింది. చౌంకి అంటే ఉలిక్కి పడింది అనమాట. యహ చిమ్టా కహాసే లాయా, ఈ పట్టకారు ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగింది. మైనే మోల్లియా అమ్మా, నేను కొనుక్కున్నానమ్మా అన్నాడు. మోల్లియా అంటే ఇది ఉర్దూ అనమాట, కొద్ది మిక్స్డ్. ఖరీదులియా అంటారు, మోల్లియా అంటే అది ఉర్దూ అనమాట. మోల్లియా అంటే కొనుక్కున్నానమ్మా అన్నాడు. కితనే పైసేమే, ఎన్ని పైసల్లో? 3 పైసే దియే, 3 పైసలు ఇచ్చాను అని చెప్పాడు. అమీనానే అపనే మాతే పర్ హాత్ రఖా, అమీనా బాధతో తన యొక్క మాత అంటే నుదురు మీద చెయ్యి పెట్టుకుంది. వహ అఫ్సోస్ కర్తీ హుయి ఆహ్ బర్తీ హుయి బోలి, అఫ్సోస్ అంటే బాధపడుతూ నిట్టూర్పులు విడుస్తూ చెప్తుందంట. కైసా బేసమజ్ లడకా హే, ఎటువంటి తెలివి తక్కువ బాలుడు అనుకుంది. ఇక్కడ చూడండి, బేసమజ్ అంటే తెలివి తక్కువ బాలుడు, సమజ్ అంటే తెలివైన వాడు, బేసమజ్ అంటే తెలివి తక్కువ బాలుడు అని అడిగింది అనమాట. బేసమజ్ లడకా హైకి దోపహార్ హుయి కుచ్ ఖాయా నా పియా లాయా క్యా చిమ్టా, ఏంటి పిల్లవాడు, మధ్యాహ్నం అయింది. దోపహార్ అంటే మధ్యాహ్నం, హుయి అంటే అయింది, మధ్యాహ్నం అయింది,
కుచ్ ఖాయా నా పియా, ఏమి తినలేదు ఏమి తాగలేదు. లాయా క్యా చిమ్టా, ఏం తీసుకొచ్చాడు, పట్టకారు తీసుకొచ్చాడు. సారే మేలే మే తుజే అవర్ కోయి చీజ్ నా మిలి జో యహ్ లోహే కా చిమ్టా ఉఠా లాయా. నాయనమ్మ అడిగిందనమాట, మొత్తం సంతలో ఆ ఉత్సవంలో నీకు ఇంకేం కనబడలేదురా, సంతలో ఇది తీసుకొచ్చావు, ఈ వస్తువు ఇది తీసుకొచ్చావేంటి, లోహే కా చిమ్టా ఉఠాలాయా, ఇనప పట్టకారు ఎందుకు తీసుకొచ్చావు అని కోప్పడిందనమాట. हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थी, यह मुझसे देखा ना जाता था अम्मा, इसलिए मैं इसे लिवा लाया. అప్పుడు హామీద్ మంచి పని చేసినప్పటికీ నాయనమ్మ అలా అనగానే హామీద్ని అపరాధీ భావసే కహా, ఏదో అపరాధి అంటే ఏంటి, నేరస్తుడు, తప్పు చేసినవాడు. కానీ ఇక్కడ వీడు నిరపరాధి, మంచి పని చేశాడు. కానీ ఆ నాయనమ్మ అడిగిన పనికి ఏదో అపరాధం చేసిన వాళ్ళలాగా నిలబడి, తుమ్హారీ ఉంగ్లియా తవేసే జల్జాతీతి, నీ యొక్క వేళ్ళు పెనం మీద కాలిపోతున్నాయి, పెనంతో కాలిపోతున్నాయి. ముస్సే దేకానా జాతాతా అమ్మా, ఇది నేను చూడలేకపోతున్నానమ్మా, ఇస్లియే మై ఇసే లివాలాయా, అందుకని నేను దీన్ని తీసుకొచ్చాను అని చెప్పాడనమాట. అమీనా కా క్రోధ్ తురంత్ స్నేహమే బదల్ గయా, మీనా యొక్క కోపం వెంటనే స్నేహంగా మారిపోయింది. ఎగ్జామ్లో ఇది కూడా అడుగుతాడు, హామీద్కి హృదయస్పర్శి విచారం కే ప్రతి దాదీ అమ్మాకి భావనాయే కైసీతి, హామీద్ యొక్క హృదయాన్ని హత్తుకునే భావనల పట్ల నాయనమ్మ భావనలు ఎలా ఉన్నాయి అన్నప్పుడు ఈ లాస్ట్ పేర, ఇప్పుడు నేను చెప్పబోతున్న పేర రాయాలన్నమాట. అమీనా కా క్రోధ్ తురంత్ స్నేహమే బదల్ గయా, అమీనా యొక్క కోపం వెంటనే స్నేహంగా మారిపోయింది. యహ మూకు స్నేహత, ఇది మూగ స్నేహం. మార్మిక్ ప్రేమత, ఇది ఒక మార్మికమైన ప్రేమం. జో రస్ ఔర్ స్వాద్ సే భరా, ఇది రసంతో మరియు స్వాద్ రుచితో కూడుకున్నటువంటి ప్రేమ. బచ్చే మే కిత్నా త్యాగ, పిల్లవాడిలో ఎంత త్యాగము, కిత్నా సద్భావ్, ఎంత మంచి భావన, సత్ ప్లస్ భావ్ మంచి భావన, ఎంత సద్భావం. ఔర్ కిత్నా వివేక్ హై, ఎంత తెలివైన వాడు అంటే చూడండి, నాయనమ్మ ఎంత వివేక్ అంటే తెలివి. నాయనమ్మ దగ్గర చిమ్టా లేదు కాబట్టి చిమ్టా కొన్నాడు, అది తెలివి అన్నమాట. త్యాగము, అందరు తింటున్నప్పటికి కూడా ఎంతో త్యాగం చేసి తను ఏం చేశాడు, నాయనమ్మ గురించి అక్కడ ఆలోచించి ఒక చిమ్టా తీసుకొచ్చి ఇచ్చాడనమాట. ఎంత తినాలని తాగాలనున్నా నాయనమ్మకి ఆ చిమ్టా లేదు కాబట్టి అది కొన్నాడు, అది వివేకం. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. ఇతరులు ఆ ఖిలోనే అంటే ఆట వస్తువులు కొంటున్నప్పుడు, మిఠాయి ఖాతే దేక్కర్, మిఠాయిలు తింటూ చూస్తున్నప్పుడు, ఇస్కా మన్ కిత్నా లలచాయ హోగా, ఈ అబ్బాయి మనసు ఎంత ఆశపడి ఉంటుంది. మనమైతే అక్కడే తినేస్తాం కదా, కానీ పిల్లవాడు ఏం చేశాడు, అన్నిటినీ ఓర్చుకొని తన నాయనమ్మ గురించి తెచ్చాడనమాట. వహా భీ అప్ని బుడియా దాదీకి యాద్ బనీ రహి, అక్కడ కూడా తన ముసలి నాయనమ్మ గుర్తుందనమాట. అమీనా కా మన్ గద్గద్ హో గయా, అమీనా యొక్క మనస్సు ఆనందంతో మాటలు రావట్లేదు. ఇదొక జాతీయ పదం అన్నమాట. గద్గద్ హోనా అంటే ఆనందంతో మాటలు రాకపోవడం అనమాట. ఇది కూడా ఒక జాతీయ పదం. ఆంచల్ ఫైలాకర్ అంటే ఈ చీర కొంగును చాచి హామీద్ కో దుఆయా దేతి జాతి, ఆ చీర కొంగును చాచి ఆవిడి హామీద్ గురించి ఆశీర్వాదాలను అడుగుతూ ఉన్నది. ఆవిడ ఆంసుకి బడి బడి బూందే గిత్తి జాతి ఇది. మరియు ఆంసు అంటే కన్నీటి యొక్క బడి బడి బూందే అంటే పెద్ద పెద్ద బొట్లు, కన్నీటి యొక్క బొట్లు కింద పడతా ఉన్నాయి. హామీద్ ఇస్కా రహస్య క్యా సమజ్తా, హామీద్కి ఈ రహస్యం తెలియదు. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ చిన్న లైక్ మాకు చాలా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.